అరుణ్ గారు, మీరేంటి ఇక్కడ? పవిత్ర, ఏం లేదు, చిన్న పనుండి ఊరెళ్తున్నాను. నువ్వేంటి ఇక్కడ? ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికి వచ్చాను. ఆ దెబ్బలేంటి? చిన్న యాక్సిడెంట్. అరుణ్ గారు, మా డాడ్ కేస్ గురించి థింక్ చేస్తుంటే ఇదెవరో మనీ కోసం చేసిన మర్డర్లా అనిపించట్లేదు. డాడ్కి బాగా దగ్గరున్న వాళ్లే ఇదంతా చేశారనిపిస్తుంది. మీరేమంటారు? అలా ఏం జరుగుండదులే. నువ్వు ఈ కేసు గురించి పోలీసులకు వదిలేసి నీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయి. నేను కూడా చెప్తుంది అదే అరుణ్, కానీ వింటేగా. అది కాదండి, పవిత్ర, వెళ్ళి కారులో కూర్చో. నేను అరుణ్ని ట్రైన్ ఎక్కించొస్తా. ఓకే అరుణ్ గారు, టేక్ కేర్. ఉంటాను. బాయ్ బాయ్. అరుణ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఊరెళ్ళిపోతున్నాను. ఇంకెప్పటికి రాను. రాత్రి నన్ను ఎవరో చంపడానికి ట్రై చేశారు. అవునా? ఎవరు? నీకు తెలీదా? ప్రామిస్, నాకేం తెలీదు. నిన్ను చంపాలనుకుంటే ఆ రోజే చంపేసి ఉండేదాన్ని కదా. అయినా ఏంటో ఈ జీవితం. సినిమాలో మర్డర్ చూడ్డానికే భయపడే నేను ఇప్పుడు మర్డర్ చేయాల్సి వచ్చింది. పోనీ అక్కడితో ఆగుతుందా అంటే, ఆ అమ్మాయికి వచ్చిన డౌట్లు చూస్తే ఇంకొక మర్డర్ చేసేలా ఉన్నాను. లైఫ్లో మనం చాలా డెసిషన్స్ తీసుకుంటుంటాం, కానీ కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల మనం బాగుపడతాం, బతుకుతాం. నువ్వు ఊరెళ్ళిపోవడం అనే డెసిషన్ కూడా అలాంటిదే. హ్యాపీ జర్నీ అరుణ్. స్టెప్స్ ఉన్నాయి, చూసి. సీట్ నెంబర్ 38. ఎక్స్క్యూజ్ మీ సార్, 38? ఇదే 38. థ్యాంక్ యూ. కూర్చోండి సార్. సార్, ఎవరైనా చైన్ లాగండి సార్, ప్లీజ్ సార్. ఏమైందయ్యా? చైన్ లాగండి సార్, ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. ప్లీజ్ సార్, చైన్ లాగండి. అయ్యో అయ్యో పాపం, ఏమేడుతున్నావు? వాళ్ళ కళ్ళలో పోతున్నది. నేను ఎక్కడ ఉన్నాను? రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. అరుణ్ అరుణ్, నేను డాక్టర్ స్వామి, నువ్వు నా క్లినిక్ లో ఉన్నావు. ఏం కాదు. స్పృహ తప్పి నువ్వు రోడ్డు మీద పడిపోతే వెళ్ళి నేను ఇక్కడ తీసుకొచ్చి. ఎవరు తీసుకొచ్చారు? సార్ నేను సార్ మురళిని, ఆటో డ్రైవర్ని. సార్, మీ బ్యాగ్ లో 6,000 పాస్పోర్ట్ కూడా ఉన్నాయి సార్. జాగ్రత్తగా పెట్టినాం సార్. సార్, నేను అర్జెంట్ కమిషనర్కి వెళ్ళాలి. అతను ఆఫీస్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఎంత దూరం? చేతికి ఎంత దెబ్బ తగిలిందో తెలుసా? ముందు ట్రీట్మెంట్ తీసుకో, తర్వాత వెళ్ళొచ్చులే. అంత టైం లేదు సార్, త్వరగా వెళ్ళాలి, లేదంటే అమ్మాయి ప్రాణాలు పోతాయి. సార్, ఇలాగైనా కమిషనర్ గారు. కమిషనర్ గారు ఊళ్ళో లేనప్పుడు కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తావా? లేరా? మీకులా తెలుసు? అసిస్టెంట్ కమిషనర్ జనార్దన్ అని నాకు జాగర్ ఫ్రెండ్, అతను చెప్పాడు. 3 రోజుల పాటు ఫ్యామిలీతో కలిసి కాశ్మీర్ కి ట్రిప్ కి వెళ్ళారంట. తిరిగి రావడానికి 3 రోజులు పడుతుందన్నారు. పోనో పని చేద్దాం, సాయంత్రం అసిస్టెంట్ కమిషనర్ ఇక్కడ తీసుకొస్తాను. నువ్వేం చెప్పదలుచుకున్నావు అలాగే చెప్పు, ప్రాబ్లం సాల్వ్. డాక్టర్ సార్ చెప్పేది వినండి సార్. సార్, ఆయన కళ్ళు కనిపించవు. అవునా? ఏదో ఒకసారి నేను చూడండి. రీసెంట్ గా అయినట్టుంది డ్యామేజ్. ఏం పర్లేదు, ఏం పర్లేదు. ఇదిగో ముందైతే నీకు టెట్నెస్ ఇస్తాను. జస్ట్ రిలాక్స్, ఓకే? ఏది ఒకసారి నీ చేయి చూపి, నీ పిడికిలు బిగించి ఒకసారి. అది వెరీ గుడ్, వెరీ గుడ్. అయిపోయింది అయిపోయింది.
ఎవరు సార్ అమ్మాయి? ఆమెను ఎవరు చంపాలనుకుంటున్నారు? ఆమెకు మీకు సంబంధం ఏంది? రే అది ఏంద్రా ఊకే లేనిపోనివని అడిగి సార్ పరిచయం చేస్తున్నావు. సార్ మీరు తినండి సార్. సార్ నేను మిమ్మల్ని ఇంతకు ముందే కలిసిన సార్. లాటరీ టికెట్ అమ్మనికి హెల్ప్ చేసిర్రు సార్ మీరు. ఆ ఎంజీ రోడ్ టీ స్టాల్ దగ్గర. అవును సార్, ఏదేమైనా మీరు చాలా లక్కీ హ్యాండ్ సార్. ఆ టికెట్ కొన్నోడికి 10,000 రూపాయలు లాటరీ తగిలింది సార్. సార్ నంబర్ చెప్పండి సార్. ఏ నంబర్? అదే సార్, మీరు ఎవరికైనా కాల్ చేయాలనుకుంటే. ఎవరూ లేరు. అదేంది సార్, మీ ఇంట్లో వాళ్ళు, మీ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఎవరో ఒకరు ఉంటారు కదా సార్. చెప్పాను కదా ఎవరూ లేరని. డాక్టర్ వచ్చాక నాకు చెప్పండి ప్లీజ్. సరే సార్. సార్ మీరు తిన్నాక ఈ గోళీలు వేసుకొని పడుకోండి సార్. డాక్టర్ సార్ వచ్చేసాడు. అగో సార్ వచ్చాడు. ఏమి జరుగు అరే కార్లో నా లగేజ్ ఉంది వెళ్ళి తీసురా. సరే సార్. ఇదిగోమ్మా 1,00,000 పేమెంట్, 50,000 అడ్వాన్స్. ఏంది లచ్చన్నారా? 2 లక్షలు అయితేనే పని జరుగుతుంది, లేకుంటే ఇడిచిపెట్టు. ఇడిచిపెట్టా? ఏం చేస్తావు ఇడిచిపెట్టేస్తే? నువ్వు సరే నీకు 2 లక్షలు ఇస్తాను, కానీ నాకు 2 కిడ్నీలు కావాలి, ఓకేనా? సరే. 2 కిడ్నీలు తీసేస్తే ఆయన చచ్చిపోతాడేమో సార్. ఒకటి తీసుకుని వదిలేస్తాం, మన ముగ్గురం జైలుకి పోతాం. ఆల్రెడీ పోలీస్ స్టేషన్ కమిషనర్ అంటున్నాడు. సర్జరీ అయిపోయిన తర్వాత బాడీ తీసుకెళ్లి వెనుకున్న రైల్వే ట్రాక్ మీద పడాయి. 4 ట్రైన్ల మీద నుంచి పోతే బాడీ నుజ్జు నుజ్జు అయిపోయి అసలు కిడ్నీ ఉందో లేదో తెలియకుండా పోతే మనకు కావాల్సిందే అదే కదా. సరే నేను పేషెంట్ చూసి వస్తాను. ఇదిగో ఈ డబ్బుంచు. పాపం అక్క, ఒక్కసారి ఆలోచించు. ఏం మాట్లాడుతున్నావురా? దిమాకుండే మాట్లాడుతున్నావా? ఇంతకు ముందు ట్రైన్లో అడక తిన్నావు, మళ్ళీ అడక తింటావా ఏంది? చల్లడు. అక్క అరుణ్ సార్ అసిస్టెంట్ కమిషనర్ వచ్చారా? ఫోన్ చేశాను, ఏదో మీటింగ్ లో ఉన్నారంట, గంటలో వచ్చేస్తానన్నారు. ఈ లోపు మనం స్కానింగ్ చేసేద్దాం. ఇంటర్నల్ గా కూడా దెబ్బలు తగిలి ఉండొచ్చు. దా, 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 దా. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంత మెట్టుంది, జాగ్రత్త చూసుకో చూసుకో. అంతే. నీకు ఘంటసాల గారి పాటలు ఇష్టమా? నాకు పిచ్చి. కనులు లేని వాడవని దిగులు చెందకు. రా, ఇదిగో వచ్చాం, రిలాక్స్. ఇదిగో ఇక్కడ కాట్ ఉంది, తన కూర్చో. ఏయ్ లైట్. ఏం డాక్టర్, ఈ హాస్పిటల్ ఎవరు రావడం పోవడం జరగట్లేదు. చాలా సైలెంట్గా ఉంది. నేను ఒక్కటే నా పేషెంట్. ఇది బాగా పాతైపోయినారు. పైగా హైవే మీద కొత్త హాస్పిటల్ పెట్టారు, జనమంతా అట్టేపోతున్నారు. నౌ దిస్ ఓల్డ్ ఇస్ నో మోర్ గోల్డ్. నువ్వు పడుకో, రిలాక్స్. ఆ టీ షర్ట్ వాచ్ తీసే. ప్యాంట్ కొంచెం లూజ్ చేయి. బోర్లో పడుకో. ఏంటి నీ నస? చేతులు ఫోన్ నుండి కాల్స్ చేస్తూనే ఉంటావా? అవునా, డిష్ నేనే కట్ చేయించాను. కింద ఎగ్జామ్ లో నీ కొడుకు ఎలాంటి మార్కులు వచ్చా గుర్తులేదా? ఆడిని నోట్ మూసుకొని చదవమను. ఆడి పరీక్షలు అయ్యేదాకా నీ కార్తీక దీపం సీరియల్ కట్. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఇలా ఫోన్ చేసి విసిగించొద్దని? పెట్టే ఫోన్, పెట్టే. సార్ ఆపరేషన్ ఏంటి? స్కానింగ్ అన్నారు కదా. ఫోన్ లో అలాగే చెప్పాలి కదా. ఆపరేషన్ కాదు, స్కానింగ్. మురళి ఏం జరుగుతుంది ఇక్కడ? అక్క ఒక కిడ్నీ చాలక్క, 1,00,000 రూపాయలు వస్తాయి. పాపం అక్క. ఏయ్, ఒకటో రెండు నువ్వైతే ముందు పట్టరా. ఇది ఏంట్రా? మురళి డాక్టర్ నన్ను వద్దండి ప్లీజ్. అక్క వద్దే అక్క, ప్లీజ్ వదలండి. అక్క అక్క వద్దే అక్క, అక్క ప్లీజ్ అక్క. నీకు 1,00,000 కాదు అక్క, నీకు 1,00,00,000 వేస్తాను అక్క. అక్క అక్క నన్ను నమ్మక్క. అక్క నీ చేయి మీద ఉన్న శివుడి బొమ్మ మీద 1,00,00,000 రూపాయలు ఇస్తాను. శివుడి బొమ్మ మీద 1,00,00,000 రూపాయలు. శివుడి మీద కోటి అంట కోటి. సార్ నా చేయి మీద శివుని బొమ్మ ఉందని గీనకెట్లా తెలుసు? ఓ
దీపం శివం శివం ఓంకారరూపం శివం ఏ అరుణ్ అరుణ్ సార్ 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 మీకేం కాలేదు సార్ ఏం కాలేదు సార్ అరే పర్షాన్ కాకుర్రి సార్ ఈ నీళ్లు తాగండి నన్ను ఎవరు తాగొద్దు. త్వరగా వెళ్ళండి. రిలాక్స్ త్వరగా వెళ్ళండి. రిలాక్స్ రిలాక్స్ మీకేం అవ్వలేదు అరుణ్ అరుణ్ నీ కిడ్నీ బాగానే ఉంది చూసుకో నువ్వే చూసుకో రిలాక్స్ రిలాక్స్ ఏం కాలేదుగా రిలాక్స్ గుడ్ మార్నింగ్ హలో సార్ నీకేం కాలేదు సార్ నువ్వు చాలా అదృష్టవంతుడివి ఈ డాక్టర్ని 2 కిడ్నీలు తీసేసుకుందాం అనుకున్నాడు సార్ మాకు కూడా 2 లక్షలు వచ్చేటి సార్ అయినా సార్ రాత్రి మీరు కోటి రూపాయలు అని గన్ని సార్లు అన్నారేం సార్ అసలు ఆ ₹1 ముచ్చటేంటిది నా చేయి మీద శివుడు బొమ్మ ఉన్నట్లు మీకెట్లా తెలుసు సార్ నువ్వు ఎక్కువగా చీరలు కడుతుంటావు, జుట్టు నల్లగా ఉంటుంది. ఒక చేతికి 3 గాజులు, ఒక చేతికి 2 గాజులు వేసుకుంటావు. కరెక్టేనా మురళి? ఏంటి మురళి, నీ ఆటో వెనకాల ఐశ్వర్య ఫోటో పెట్టుకునేంత పెద్ద ఫ్యాన్ వా నువ్వు? అక్క ఇవన్నీ సార్కి ఎట్లా తెలుసు అక్క? రే సార్ శివుని ప్రతిరూపం రా ఈయన ఖచ్చితంగా 3వ కన్నుంది సార్ నన్ను క్షమించు సార్ నా తప్పైపోయింది సార్ శివయ్య ఎండికొండాలు ఏలేటోడా అడ్డబొట్టు జోలె- ఆ. అరుణ్ అంటే నువ్వు కళ్ళెన్నోళ్ళ యాక్ట్ చేస్తున్నావా? ఒకప్పుడు సార్, ఇప్పుడు కాదు. చూడక్క, ఇప్పుడు నీ లైఫ్కి నేను పెద్ద లాటరీ టికెట్ని. నేను చెప్పినట్టు చేస్తే మీ ₹1 ఇప్పిస్తా. ₹1 ఏం చేయాలి సార్ సిమ్రన్ మ్యామ్, Go this way and take left, sir. థ్యాంక్ యూ. హలో మేడం, మోహన్ గారి కాల్ డేటా గురించి మాట్లాడాలి. ఓ ఓకే, కూర్చోండి. కాసేపు బయట వెయిట్ చేయి. ఓకే మ్యామ్. తలకి ఆ దెబ్బేంటి? ఏం లేదు, చిన్న యాక్సిడెంట్ అయింది. ఎందుకు రమ్మన్నావు? పవిత్ర బెంగళూరులో ఉన్న షెట్టికి కాల్ చేసి ఎందుకు డాడీని కలవాలనుకున్నారు, నిజంగా బెంగళూరులో మీట్ అయ్యే ప్లాన్ ఉందా, ఇలాంటి విషయాలని అడుగుతోంది. నువ్వు పట్టుకున్న వాడిని కూడా కలవడానికి ట్రై చేస్తోంది. ఇదే కంటిన్యూ అయితే మనం దొరికిపోవడానికి టైం పట్టదు. అయితే మన దగ్గర ఉన్న ఒకే ఒక ఆప్షన్ పవిత్రని కూడా చంపేయటమే. ఏంటి ఆలోచిస్తున్నావు? చిన్నపిల్లనా? అది కాదు, మొన్నే మోహన్ చనిపోయాడు, తర్వాత ఎదురింటి ముసలావిడ చనిపోయింది, ఇప్పుడు పవిత్ర కూడా చనిపోతే మీడియాకి పోలీసులకి నా మీద డౌట్ వస్తుంది. నాన్న చనిపోయాడనే డిప్రెషన్లో సూసైడ్ చేసుకుంటున్నానని పవిత్రలాగా నువ్వే ఒక లెటర్ రాయి, మిగతాదంతా నేను మేనేజ్ చేస్తాను.